మరి నువ్వు కోపం పోగొట్టడానికి ట్రై చేస్తున్నావా లేదా? తప్పదు కదా, ట్రై చేస్తూనే ఉన్నా. గుడ్, ఆపకు. ఆ ప్రశ్నే లేదు. ఆ కోపం పోయే వరకు ట్రై 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 చేస్తూనే ఉంటాను. తను ఏం చేస్తుంది ఇప్పుడు? కారాలు మిరియాలు నూరుతుంది. వంటగదిలోనా? కోపంలో ఉన్న వాళ్ళకి వంటగదితో పనే ఉంది. కారాలు మిరియాలు ఎక్కడైనా నూరుతారు. ఏంటి సూర్య, నీ మాటల్ని బట్టి చూస్తుంటే సాముదిన నీ పక్కనే ఉన్నట్టుంది. అర్థం చేసుకుంటే చాలక్క. తనకు ఫోన్ ఇస్తావా? మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే మాటలు మంటల్లా తగులుతాయి. నీ ప్రయత్నం కొనసాగుతుందని అర్థమవుతుంది. గుడ్. చెప్పాగా, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే స్తోత్రం చదవాలి. కొంతమందిని కూల్ చేయాలంటే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. చేస్తాను కూడా. ఐ డోంట్ లీవ్ దిస్ మ్యాటర్. ఉంటానక్క. సరే. నా మీద నీకున్న కోపం పోయి నన్ను అర్థం చేసుకున్నాక, నీ మైండ్ సెట్ మారాక, అప్పుడు నా చేతులతోనే నీకు ఈ శారీ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు చూసేసి తెలిసిందే, ఆశ తెలిసిందే, కందిని ఆశ తెలిసిందే. No! పీచు మిఠాయి, కాఫీ.
వాట్? ఏంటి అలా చూస్తున్నావు? కాఫీ నీకోసం నేను నా చేతులతో కలిపి తీసుకొచ్చాను. తీసుకో. శామమ్మ గారు, శామమ్మ గారు, కాఫీ. చేదు కాఫీ కాదు, కాఫీ అమ్మగారు. నువ్వు నావేంటి? నేనుండకుండా ఇంకెవరుంటారమ్మగారు? బట్ నన్ను తను పిలిచాడు కదా. ఎవరమ్మగారు? తనే. ఓకే ఓకే, అక్కడ పెట్టి వెళ్ళు. ఏమైందమ్మగారు? ప్లీజ్ గో. అలాగే. నేనేంటి ఇలా అయిపోతున్నాను? బాబోయ్, ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి. హాయ్. నువ్వు నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నావా? అడిగేయ్. నీకేది కావాలంటే అది ఏదైనా అడగొచ్చు. ఫీల్ ఫ్రీ. సూర్య వచ్చాడు. Stupid. What's going wrong? సూర్య ఎవరి కోసమో సారీ కొంటే నాకేంటి? అసలు ఈ సారీ ఎవరి కోసం కొన్నావని నేనెందుకు అడిగాను? ఐఎమ్ రియలీ మ్యాడ్. ఆ కవర్లో ఏముందో చూడాలన్న క్యూరియాసిటీ నాకెందుకు వచ్చింది? నేనెందుకు తన గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను? తనేం చేసుకుంటే నాకేంటి? తన మీద నా కాన్సంట్రేషన్ ఏంటి? వై? నేనెందుకు ఇంత థింక్ చేస్తున్నాను? ఆ కోపం పోయే వరకు ట్రై 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 చేస్తూనే ఉంటాను. పద్మవదనతో సూర్య మాట్లాడిన మాటలకి మీనింగ్ ఏంటి? గాడ్, వాట్ ఇస్ దిస్? అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? దేని గురించి ఆలోచిస్తున్నాను? ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? మామ్ ని ఫ్యామిలీతో కలపాలన్న అంబిషన్ ఏమేమయ్యాయి? No. Hereafter, at least hereafter, నేను నా జాబ్ మీద ఉండాలి. మామ్ ని ఫ్యామిలీలోకి తీసుకురావాలి. ఐ షుడ్ బి వర్కింగ్ టువర్డ్స్. మామ్ ని అందరితో కలపాలి. ఎస్, ఆ వర్క్ మీదే ఉంటే బెటర్. ఎస్.
డాడీకి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పాలి. ఎస్, ఐల్ కాల్ డాడ్. ఏంటసలు ఈ చంద్ర శామ్ నస్సలు వదలటం లేదు. ఇలా అయితే శామ్ మనసు సూర్య మీదకి వెళ్ళదు. దీన్ని ఆదిలోనే తుంచేయాలి. అబ్బో అమ్మా, అబ్బబ్బా, అమ్మో. ఏమైంది చిన్నత? నాకేమైతే ఏంలేమ్మా, మీరేదో పనిలో ఉన్నట్టున్నారుగా. చిన్నత, అసలు ఏం జరిగిందో చెప్పండి. అమ్మా, తలనొప్పమ్మా, తలనొప్పి. అయ్యో, టాబ్లెట్ తీసుకురానా పిన్ని? ఆ? వద్దు నాయనా, వద్దు. అబ్బబ్బబ్బా, టాబ్లెట్ వేసుకుంటే హెడేక్ తగ్గిపోతుంది కదా. అవసరం లేదమ్మా. కాస్త వేడి వేడిగా స్ట్రాంగ్ గా కాఫీ తాగేస్తే అది తగ్గిపోతుంది. Is it? Okay, I'll get it for you, Chinnata. Just wait. రే కూర్చోరా. నువ్వు కాఫీ పెడతావేంటి కొంపదీసి? నీతో మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకులే పిన్ని, అసలే తలనొప్పి అంటున్నావు. రే, నాకు ఈ తలనొప్పి రావడానికి కారణమే నువ్వు. నేనా? అవునరా, నువ్వే. నువ్వు చేస్తున్నది నచ్చకే నాకు ఈ తలనొప్పి. నేనేం చేశాను పిన్ని? పొద్దస్తమాను శాంతో కబుర్లేంట్రా నీకు? కబుర్లు కాదు పిన్ని, నా కెరియర్ గురించి తను సలహాలు ఇస్తుంది. నేనేం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఆహా, అందుకేనా శామ్ నన్ను మార్చేసింది అని తనని తెగ పొగడేస్తున్నావు? అది పొగడత కాదు పిన్ని, నిజం. నాలో ఈ చేంజ్ రావడానికి 100% కారణం తనే. నాకు తెలియక అడుగుతాన్రా, మన వ్యాపారాల విషయంలో నువ్వు తలదూర్చడానికి గల కారణమేంటి? ఇందులో కారణమే ఉంటుంది పిన్ని. ఉంటుంది. ఏంటంటావు పిన్ని? అసూయ, ఈర్ష్య. సూర్యన్ చూసి మీ అమ్మకి నీకు ఈర్ష్య. చచా, తప్పుగా ఆలోచిస్తున్నావు పిన్ని. నాకు గాని మా అమ్మకి గాని అలాంటి ఆలోచన లేదు పిన్ని. లేకపోతే నువ్వు నీ భవిష్యత్తు కోసం ఏం చేయాలి అనే విషయం సూర్యతో గాని మీ నానమ్మతో గాని చర్చించొచ్చు కదా. నిజమే పిన్ని, సూర్యనేమో బిజీ, నానమ్మతో నాకు మాట్లాడే ధైర్యం అసలే లేదు. మాటలు మాత్రం బాగా నేర్చావురా. పోన్లే, అసలు ఈ డొంక తిరగడంతా ఎందుకు? పెళ్లి కాని పిల్లతో నువ్వంతంతసేపు అలా మాట్లాడడం, సన్నిహితంగా ఉండడం చాలా తప్పు. ఇదే నిజమైన ఈర్ష్య. శామ్ చంద్రకి ఎక్కడ దగ్గర అవుతుందోనని నీకు ఈర్ష్య. సూర్యకి దూరం అవుతుందని నీకు భయము. నాకు అలాంటి భయాలేం లేవులే. హా, భయం లేకపోతే ఇప్పుడు దాకా చంద్ర మెదడు ఎందుకు తింటున్నావు? ఆ, నీకు అలాగ అర్థమైందా అక్క? దీన్ని మెదడు తిండం అనరు, బుద్ధిగా ఉండమని చెప్పడం అంటారు. ఆహా, ఆడపిల్లలతో ఎక్కువ చనువుగా ఉండకూడదక్క. ఇది మరీ బాగుంది. అరిటాకేలు ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకమే పడ్డా, అరిటాకే నష్టమన్న చందంగా కౌర్లు చెప్పమాకు. అయినా ఆడపిల్లల్ని మగపిల్లలతో మాట్లాడొద్దని చెప్తారు. మగపిల్లల్ని ఆడపిల్లలతో మాట్లాడొద్దని చెప్పడం నేనెక్కడా ఇల్లేదమ్మా. బాధ్యత గల తల్లి అయితే చెప్తుంది. అయినా నా సూర్యన్ చూడండి, శామ్ 10 మాటలు మాట్లాడితే వాడు ఒక్క మాట మాట్లాడతాడు. మగాడంటే అలా ఉండాలి. సర్లే అమ్మా, నీ కొడుకు సంగతే చెప్పాలి. ఈ ఇంట్లో వాళ్ళతోనే సరిగ్గా మాట్లాడు, ఇంకా పరాయి వాళ్ళతో ఏం మాట్లాడతాడు? అయినా మాట్లాడటం, అందులోనూ అందంగా మాట్లాడటం ఒక వరం. అది తెలుసుకో చెల్లి. తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అతిగా మాట్లాడటం, అది పిల్లల ముందు మాట్లాడటం
మాటలు అదుపు తప్పితే కుటుంబాలు వీధిని పడతాయి. గుర్తుంచుకోండి. చిన్నత, స్ట్రాంగ్ కాఫీ రెడీ. వద్దమ్మా, వై? హెడేక్ అన్నావు కదా. తలనొప్పి తగ్గి తల తిరగడం మొదలైంది ఇప్పుడు. ఇప్పుడు ఈ కాఫీని ఏం చేయాలి? అమ్మా శామ్, నీ చేత్తో నువ్వు స్వయంగా తయారు చేసావంటే అది అమృతంలా ఉంటుంది. నాకివ్వు, నేను తాగుతాను. నేను తాగుతాను. అదేంటి చెల్లి, తలనొప్పి తగ్గి తల తిరగడం మొదలైంది అన్నావు కదా. వద్దొద్దులే, ఇప్పుడు ఇది తాగితే వాంతులు అవుతాయి. తలనొప్పి మళ్ళీ వచ్చింది. ఇటు చిన్నత ఎందుకు అలా ఉంది? కొంతమంది అమావాస్య ముందు అలాగే ఉంటారులే అమ్మా. అమ్మా శామ్, నాకు కూడా కొంచెం కాఫీ తీసుకొస్తావా? ఓకే పెద్దత. నా తల్లి. ఒరే చంద్ర, ఇక్కడ కూర్చొని పనిచేసుకుంటుంటే అందరి కళ్ళు పడుతున్నాయి. వెళ్ళు, వెళ్ళి అగో ఆ సోఫాలో కూర్చో. నేను శామ్తో కాఫీ పంపిస్తా. ఓకే. వెళ్ళు. అమ్మా శామ్. చంద్ర, చెప్పన్నయ్య. నీ చీఫ్ అడ్వైజర్ ఎక్కడా? ఏరా, సమాధానం చెప్పేంటి? అమ్మకి కాఫీ చేసి ఇవ్వడానికి వెళ్ళింది. ఏం అడ్వైజర్ ఇస్తుందేంటి? అవి నీకేమైనా యూజ్ఫుల్గా ఉంటున్నాయా లేదా? అసలు ఇంతకీ ఏం తేల్చుకున్నావురా? అంటే ఏం చేద్దాం నిర్ణయించుకున్నావురా? ఏదో తెలివైన అడ్వైజ్ ఇచ్చే ఉంటుంది కదా. చంద్ర, ఆ, వై యు వేస్టింగ్ యువర్ టైం? నేను చెప్పిన కాలంలోకి వెళ్ళావా? ట్రై చేస్తున్నా శామ్, కానీ కుదరట్లేదు. ఇదిగో కాఫీ తాగు. పిక్చర్ ఓపెన్ చేసావా? ఏం సినిమా ఏంటి? అంటే సరదాగా నేను కూడా చూద్దామని. నా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం స్టడీ చేస్తుంటే సినిమా అంటావేంటన్నయ్య? వీడొకడు, వీడికి అసలు సినిమా తెలియదు. గుడ్ కౌంటర్ చంద్ర. గుడ్ సపోర్ట్, వెరీ గుడ్ సపోర్ట్. అవును, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఓ ల్యాప్టాప్ లో చూసేస్తున్నారు కదా. ఫ్యూచర్ ప్లాన్ ఇంకా డిసైడ్ అవ్వలేదా? ఒక వారం నుంచి ఇదే మాట చెప్తున్నాడు. ఏం చంద్ర, అంతేగా? బాబు, అసలు ఏమిటి నీ ప్లాను? అదే పని మీద ఉన్నా నానమ్మా. ఎన్నాళ్ళు బాబు? అంటే అది చూడానా, బిజినెస్లన్నీ మన సొంతవే కదా అని ఒకేసారి ఎండీ సీట్లోనో చైర్మన్ సీట్లోనో కూర్చోవాలని ఆశపడకూడదు. కింద స్థాయి నుంచి అన్ని తెలుసుకోవాలి, అన్ని పనులు చేయగలగాలి. అలా స్టెప్ బై స్టెప్ ఎదిగిన వాళ్లే ఏ రంగంలో అయినా నిలబడగలరు, రాణించగలరు. నీకు తెలుసు కదా, సూర్య అలానే ఎదిగాడు, ఇవాళ నిలబడ్డాడు. నిలబడ్డమే ముఖ్యం కాదు బాబు, నిలబడ్డ చోటే నిలదొక్కుకోవాలి. అయితే ఏం చేయమంటావు నానమ్మా? బాబు, నువ్వు ముందు మన కంపెనీకి వెళ్ళు. అక్కడ ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించు. ప్రాక్టికల్గా పనిలోకి దిగితేనే అన్ని విషయాలు సరిగ్గా తెలుస్తాయి. అర్థమైందా? సూర్య, తమ్ముడికి అన్ని విషయాలు దగ్గరుండి నువ్వే నేర్పించు. అలాగే నేను. అలాగే వాట్ ఈజ్ వాట్ అనే గైడెన్స్ నువ్వే వాడికి ఇవ్వాలి. సరేనా? సరే. కోటేశ్వరరావు గారు, ఈ రోజు నుంచి చంద్ర ఆఫీస్కి వస్తాడు. సో తన అందరికి ఇంట్రొడ్యూస్ చేసి అన్ని సెక్షన్స్కి తీసుకెళ్ళి అన్ని విషయాలు చెప్పండి. నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. ఓకే. చంద్ర, ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు. శామ్ ఎక్కడికో వెళ్ళాలంది. ముందు తను తీసుకెళ్ళొచ్చి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను. నో నో నో, ఐల్ టేక్ ఎ క్యాబ్ చంద్ర. యు క్యారీ ఆన్. ఒక్కదానివి ఎలా వెళ్తావు? రేయ్, ఆవిడేం చిన్నపిల్ల కాదురా. నువ్వు ఆఫీస్కి బయలుదేరు. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఓకే శామ్, నేను బయలుదేరుతున్నాను. చంద్ర, ఇలాగే వెళ్తావా? ఏ? ఎక్కడికి వెళ్ళినా ముందు డ్రెస్ సెన్స్ ఉండాలి. 1 minute.
ఎరా నీకు ఇప్పుడు బట్టలు కుట్టిస్తుందా? నువ్వు ఎలా రెడీ అవ్వాలో నేను చెప్తాను. కమ్ ఆన్, కమ్ విత్ మీ.